బాపట్ల జిల్లా చీరాల ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం చీరాల మండలంలోని 14 పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు చెత్త, రిక్షా బండ్లు, డస్ట్బిన్లను పంపిణీ చేశారు. అనంతరం చెత్త సేకరణ రిక్షాను కొంత దూరం స్వయంగా తొక్కి పారిశుద్ధ్య కార్మికుల్లో ఉత్సాహం, ఆనందాన్ని నింపారు. అలాగే చీరాల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో టీబీ పేషెంట్లకు వాడరేవు రామానంద సరస్వతి స్వామీజీ అందజేసిన పౌష్టికాహార కిట్లు, పేద విద్యార్థులకు నగదు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ మాట్లాడుతూ చెత్తపై చెత్త పన్ను వేసిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన వెల్లడించారు. కొండయ్య నాయకత్వం, కొండయ్య నాయకులు, తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. కొండయ్య నాయకత్వం, కొండయ్య నాయకత్వం, కొండయ్య నాయకత్వం. ఈ గ్రీవెన్స్లో భాగంగా మరి మనం ఇంతకుముందు మన పార్టీ ఆఫీసులో కార్యక్రమాలు పెడుతున్నాం. 1-2 సార్లు ఇక్కడ మన P4 ఆఫీసులో కూడా సెంటర్లో ప్రజలందరికి దగ్గరగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈరోజు ఫ్రైడే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కూడా మేము ప్రారంభిస్తున్నాం. ప్రధానంగా ఎక్కువ మందికి ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే హౌసింగ్ మీద ఎక్కువ డిమాండ్ ఉంది. హౌసింగ్ ఎక్కువగా అడుగుతున్నారు. సో దానికి ఏం చేయాలన్నది ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడి ఇక్కడ దానికి ఒక పరిష్కార మార్గం చూపించాలి. అలాగే చాలామందికి ఆధార్ కార్డులు లేవని చెప్పి ఎస్సీలు మాట్లాడినప్పుడు వాళ్ళందరికీ కూడా చాలామందికి ఇప్పించడం జరిగింది. అట్లాగే మనకు కుందేరు సమస్య అలాగే ఉంది. దీన్ని కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాల్సి వస్తుంది. అలాగే మనకు ఆర్ఓబీస్ ఆల్రెడీ 1-2 శాంక్షన్ గ్యారంటీగా అవుతాయి. ఏంటంటే ఈ యొక్క ఏదైతే రైల్వే ట్రాక్ ఉందో దాని మీద 1-2 ఆర్ఓలు కూడా రావడానికి ఆస్కారం ఉంది, వస్తుంది. ఖచ్చితంగా చీరాలని ఇంకో పక్కన మత్స్యకారుల కోసం ఏదైతే హార్బర్ ఉందో దాన్ని కూడా తొందరలో మనకి హార్బర్ కూడా వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇప్పటికే మీకు తెలుసు టూరిజం హబ్ లాగా మన చీరాల తయారవబోతుంది. చీరాలలో ఉన్నటువంటి పొడిసుపేపాలెం నుంచి నిజాంపట్నం వరకు ఒక మాస్టర్ ప్లాన్ తయారవుతుంది. దాన్ని సింగపూర్ వాళ్ళు కన్సల్టెన్సీ వాళ్ళు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఏ ఊర్లో ఏ యొక్క ప్రోగ్రాం పెట్టాలి, ఎక్కడెక్కడ ఏమి ఇవ్వాలి అనే దాన్ని ప్రభుత్వమే తయారు చేస్తుంది. కాబట్టి ఇక్కడ లోకల్గా ఏదైనా వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటే అసౌకర్యం జరిగితే దానికి ప్రభుత్వం ఇచ్చినట్టు నిర్ణయాలు తప్ప మా నిర్ణయం కాదు ఇది. కాబట్టి దీని మీద కూడా సమగ్రంగా ఆలోచించి
ఎవరి ఉపాధి దెబ్బతినకుండా వాటిని కూడా ప్రయత్నం చేస్తాం. టూరిజంని తీసుకురావడం జరుగుతుంది. ఏదైతే 2 నేషనల్ హైవేస్ రావడం వల్ల మేజర్గా కొన్ని యాక్సిడెంట్స్ అవన్నీ అవుతున్నాయి. వాటన్నిటికీ కూడా సరైనటువంటి గైడ్లైన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇవ్వాలి. ఇస్తే దాని నుంచి కూడా అరికట్టచ్చు. దానిలో బేస్ చేసుకొని మనం ఇవాళ ఈ టూరిజం కానివ్వండి, 2 నేషనల్ హైవేస్ కానీ, పేదలు ఎవరైతే మరి చీరాల్లో ఎక్కువ మంది ఉన్నారో వీళ్ళందరూ కూడా బయట ఊర్లకు వెళ్లకుండా క్రిటికల్ కేర్ హాస్పిటల్ కూడా తెచ్చుకోవడం జరిగింది. అలాగే త్వరలోనే హ్యాండ్లూమ్ పార్క్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. హ్యాండ్లూమ్ పార్క్ స్టార్ట్ చేసినట్టుగా కానైతే మన ఊరికి ఒక గెటప్ వస్తుంది. ఎందుకంటే ఏ చీర కావాలన్నా ఏది కావాలన్నా చీరాల్లోనే దొరికే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ రకంగా వస్తున్నాయి. ఓవరాల్గా చీరాల్లో వచ్చే డెవలప్మెంట్స్ ఇవాళ ఎన్ఆర్జీఎస్ రోడ్స్ అయితేనేమి, లేదు అలాగే మిగతా జలజీవన మిషన్ విషయంలో కానీ, అమృత విషయంలో కానీ ఇవన్నీ ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ ఆటోమేటిక్గా చీరాల్లో ఉన్నటువంటి వర్తక సంఘాలు, వ్యాపారస్తులకి దీనివల్ల ఇక్కడ ఎక్కువ ఫ్లోటింగ్ వచ్చేసి వీళ్ళు కూడా బాగుంటారు. కాబట్టి చీరాల్లో అన్ని రకాలుగా అన్ని వర్గాల వాళ్ళు క్షేమంగా, ఆరోగ్యకరంగా, ఆర్థికంగా ఎదగడానికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వం మనకు కల్పిస్తుంది. దాన్ని మనం కూడా ముందు వరుసలో అందరికీ కూడా ఆ ఫలాలు అందే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నమస్కారాలు, ధన్యవాదాలు.